హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈ అమ్మాయి చూసారా ఎంత క్యూట్‌గా ఉందో! ఈరోజు తన బర్త్‌డే అంటండి. బర్త్‌డే కోసమని ఆళ్ళ అమ్మ అయితే రాధలాగైతే రెడీ చేసిందండి. ఎంత బాగుందో కదా నిజంగా. హ్మ్. ఈ అమ్మాయి ఇంకా చిన్నగా ఉండటం వలన్ని ఇంకా అన్నీ బాగా సెట్ అయినాయి. చక్కగా చీర కడతాం, ఇంకా నగలు సేమ్ రాధ అలాగే ఉన్నది. ఇప్పుడైతే చెప్పాను కదా బీజేపీ నెంబర్ అనేసి, మా పక్కింట్లో ఉంటారు. ఇప్పుడు వేరే ఇంట్లోకి షిఫ్ట్ అయితే అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు సరిపోవట్లేదని 3 BHK ఇచ్చుకున్నారన్నమాట. వాళ్ళైతే ఫిబ్రవరిలో అయితే వెళ్ళిపోతారు. ప్రస్తుతం అయితే మేమైతే 10 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఈ బేబీ ఇంకెంత క్యూట్‌గా ఉంది కదండీ! ఇంకా నాకు చూడగానే అనిపించింది వీడియో తీస్తే చాలా బాగుంటుందని. ఇంకా వీళ్ళు కూడా ఇక్కడ రెంట్‌కి అయితే ఉంటారన్నమాట. వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళండి. వాళ్ళదైతే రాజస్థాన్ అన్నమాట. రాజస్థాన్ అమ్మాయి అండి. ఆ అమ్మాయి అయితేని ఇంత క్యూట్‌గా ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసా. వీళ్ళకి ఇంక ఇద్దరు అక్కలు. వాళ్ళకి మా పిల్లలకి అస్సలు పడదు. ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉంటారన్నమాట. ఈ అమ్మాయి అయితే ఇంచక్కడిగా ఎప్పుడు నవ్వుతూ ఇంచక్కడిగా వస్తుంది ఇంటికైతేని. ఈ పిల్ల పేరైతే నందిని అండి. పేరులాగే తను కూడా ఎంత క్యూట్‌గానే ఉంది కదా. ఇంకా అయితే నేను బట్టలైతే ఇస్త్రీ చేయాలండి. బట్టలైతే ఇస్త్రీ చేస్తున్నానన్నమాట. నేను మా శృతిని వీడియో తీయవే అంటే అటు ఇటు అటు కదిపేసి సరిగ్గా అయితే తీయలేదు. బట్టలైతే ఇస్త్రీ చేస్తున్నానండి. నేను బట్టలైతే ఇంట్లోనే ఇస్త్రీ చేస్తాను. పిల్లలవి అయితే గమ్మున చేయను. ఎందుకంటే వాళ్ళు ఈ గమ్ముని కాటన్ సిల్క్ కదండి, గమ్మున అంటుకుపోతాయని నాకు భయం అన్నమాట. అందుకోసం అయితే పెద్ద చేయను. బట్టలైతే నేనే ఇస్త్రీ చేస్తాను. పిల్లల కోసం అయితే ఇంకా స్వీట్ కార్న్ ఫోన్లో చూసిందండి ఇలా చేయమని. కట్ చేయటం కూడా రాలేదు. ఇలాగ కట్ చేసి బాయిల్ చేశాను. బాయిల్ చేసి ఇంకా నూనెలో డీప్ ఫ్రై చేయమంది. నేనైతే నూనెలో డీప్ ఫ్రై చేయను అనేసి ఇలాగైతే కొంచెం నూనె వేసి అటు ఇటు ఫ్రై అయితే చేశాను. ఇంకా షాలో ఫ్రై అయితే చేస్తాను అన్నమాట. డీప్ ఫ్రై చేస్తే బాగా క్రిస్పీగా వద్దామేమో. నేనైతే అంత నూనె అస్సలు వేస్ట్ చేయనండి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిననమాట. తింటాను, ఆయిల్ ఫుడ్ తిన్నాను కాదు, కానీ ఎక్కువ నూనె వేసేసి బాగా అలాగైతే నాకు ఇష్టం ఉండదు అన్నమాట. అందుకోసం నేను ఇలాగ లైట్గా ఆయిల్ వేసి, ఇంకా హెల్త్ కూడా మంచిది కాదు కండి ఎక్కువ ఆయిల్ వాడటం. అందుకోసం నేనైతే కొంచెం ఆయిల్లో ఇలాగ షాలో ఫ్రై అయితే చేశాను. లైట్గా సాల్ట్ని లైట్గా కారం అయితే వేసాను అన్నమాట. టేస్ట్ అయితే బాగుంది. మా పిల్లలు ఇష్టంగా తిన్నారు. ఇందులో అయితే ఫోన్లో చూసింది అయితే అలా కార్న్ఫ్లోర్ గ్రీన్ ఫ్లోర్ వేసి ఇలా డీప్ ఫ్రై అయితే చేశారు. అవి బాగా క్రిస్పీగా వస్తాయి కదా. ఇక్కడ పూజ అయితే ఉన్నదండి. మా పిల్లలు అయితే పూజకి అయితే వెళ్ళారన్నమాట. నేను బయట నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. అంటే ఆడపిల్లలకి కన్ని పిల్లలకైతే వీళ్ళు 9 మెంబర్స్కి అయితే భోజనాలు అయితే పెట్టుకుని వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుని అయితే పంపుతారన్నమాట. ఇక్కడ వాళ్ళు అయితే మనకు ముత్తైదులకి ఇస్తారు కదండి, ఇక్కడ అయితే కన్ని పిల్లలకి ఇస్తారన్నమాట. చిన్నపిల్లలకి ఇంకైతే వీళ్ళకి భోజనాలు అన్నీ అయిపోయాక ఇలా చేసి వాళ్ళు అయితే ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు పెద్దవాళ్ళది ఇది మా బిల్డింగ్లో అవుతుందన్నమాట. వీళ్ళు కథలు పెట్టించుకుంటారండి. అంటే ఇంట్లో శివసత్య అంటారు వీళ్ళు అయితేని. మనకు ఎలాగ కథలు పెట్టించుకుంటారు దుర్గమ్మ కథ ఆ కథలు అనేసి అలాగే వీళ్ళమాట శివుడిది కథలు అయితే పెట్టించుకుంటారండి. ఇక్కడ ఇంటికాడే పూజ అయితే చేసుకుంటారు. అందరినీ కేకేసి వాళ్ళందరినీ కేకేసి ఇంకా పాటలు పాడుతా అనుకుంటారు కదా, నాకు ఈ పని అయితే నేను ఇది చేస్తాను అనేసి అలాగమాట. వీళ్ళకి ఏదో కోరిక అయితే ఉన్నదంటండి. అందుకోసం అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. ఇక్కడైతే చాలా అంటే చాలా జనం వచ్చారు. అందరూ యూపీ వాళ్ళు అండి. యూపీ వాళ్ళే చేస్తారని నేను మ్యాక్సిమం ఇక్కడ చూసిందల్లా ఎక్కువ యూపీ వాళ్ళు మాత్రమే ఇలాగైతే శివచర్చ అయితే పెట్టుకుంటారు. పాటలు పెట్టుకుని డప్పులు పాడుతూ డ్యాన్స్లు వేస్తూ అయితే చేస్తారండి. చాలా బాగా చేస్తారు. కొంతమంది అయితే ఇలాగా పాటలు పాడినందుకు వీటికి వాళ్ళకి తోచింది అయితే ఇస్తారంటండి. అంటే అంత ఇవ్వాలని వాళ్ళు అయితే అడగరంట, కానీ పూజ పెట్టించుకునే వాళ్ళు వాళ్ళకి నచ్చింది అయితే ఇస్తారు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పూజ అయిపోయాక ప్రసాదం అరటిపళ్ళు ఇంకా స్నాక్స్ అయితే ఇస్తారు.
మేమైతే ఇదైతే చెప్పింది ఎప్పుడు మా ఇంట్లో పూజ అయినా ఇది కూడా వస్తుంది, ఇంకా అదైతే కేకేసింది అనమాట, రమ్మని కంపల్సరీ రావాలని చెప్పింది. సరే అయితే వస్తానన్నాను. డ్యాన్స్లు వేస్తున్నారు చూసారా. ఇందాక స్టార్టింగ్లో ఒక వీడియో పెట్టాను కదా చిన్న పాపది, వాళ్ళ అమ్మ అండి ఇప్పుడు డ్యాన్స్ వేస్తుంది చూసారా, వాళ్ళ అమ్మ మాట. వీళ్ళకి 3 ఆడపిల్లలు చూసారు కదా. వాళ్ళు రాజస్థాన్లో ఆ డ్రెస్ అయితే చూడండి, వాళ్ళ డ్రెస్సులు అయితే అలాగే వేసుకుంటారు చూసారా. ఒక్కో ఏరియాకి ఒక రకంగా కట్టుకుంటారు కదా డ్రెస్సులు అయితేనే. వీళ్ళైతే రాజస్థాన్ వాళ్ళు అయితే అలా కట్టుకుంటారు. యూపీ వాళ్ళు అయితే మనలాగే చీర కట్టుకుంటారు, కానీ ఇలాగ కొంగు వేసుకుంటారు అన్నమాట. ఇంట్లో బావగారులు మావగారులు అలా వస్తే వాళ్ళైతే మొహం కప్పుకోవాలంటండి. అందుకని బయట కొంగు ఎదురుగా అయితే వేసుకుంటారు. మనలో అయితే అసలు అలా ఉండవు, కానీ ఇక్కడైతే ఒక్కొక్కరిది ఒక్కో ఆచారం అంటారు కదా, అలాగైతే ఉంటుంది అన్నమాట. ఇదంతా 3 అవర్స్ అంతా చేస్తారంటండి. ఇది అన్నీ 2 o'clock 3 o'clock స్టార్ట్ అయింది, 5, 6 అయిపోయిందండి. కంపల్సరీ 3 అవర్స్ అయితే పూజ అయితే అవ్వాలంటండి. 3 గంటలు అయితే చర్చ్ అయితే నడుస్తుందంట. ఇంకా యూపీ వాళ్ళు ఎక్కువ శివుడిని ఎక్కువ కొలుస్తారండి. వీళ్ళు ఎందుకో మరి తెలీదు. వీళ్ళు ఈ పూజలో చెప్తారన్నమాట, ఇలాగా శివుడు కదా, శివుడికి మెల్లో ఆ పాము ఎందుకు వచ్చింది, అవి ఎందుకు వచ్చినాయి, ఇవి ఎందుకు వచ్చినాయి అని చెప్తారు. ఇంకా ఇక్కడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటారు కదా, శివుని తలుచుకుని మనకు నచ్చింది కోరుకుని పైటి చెంగుకంట ఒక ముడి అయితే వేసుకోవాలంటండి. ముడి వేసుకొని ఇంట్లోకి వెళ్ళి ఇప్పాలంట. అప్పుడైతే మన కోరికలు అయితే నెరవేరుతాయని చెప్పారన్నమాట. నేనైతే డ్రెస్ వేసుకున్నాను, నేను ఎక్కడ ముడి వేసుకుంటానో అలాగైతే నేను డ్రెస్కి కింద ఇలాగ చిన్న ముడిలాగా వేసాను. వాళ్ళైతే చీరకి ముడిని చూసారా, అలాగా కోరుకుని ముడి వేసుకుని మన ఇంట్లోనే విప్పాలంటండి. వీళ్ళు నమ్ముతారన్నమాట అలాగా. ఇలాగైతే ఒకరి తర్వాత ఒకరు చిన్న పెద్ద తేడా లేకుండా డ్యాన్స్లు అయితే వేశారు. మనలో అయితే వేయరు, కానీ ఇక్కడ వాళ్ళు ఎక్కువ లేడీస్ కూడా, అంటే జెంట్స్ అయితే ఉండరు, ఓన్లీ లేడీస్ ముందే ఇలాగా డ్యాన్స్లు అయితే వేయక హారతి అయితే ఇచ్చారండి. హారతి ఇచ్చి ఇంకా పాటలు పాడేసి కాసేపు ఉండి మేము ప్రసాదం అవి తీసుకుని అయితే మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. వీళ్ళైతే ఇలాగా నుదుటిని ఇలాగా గంధం రాసి ఇంకా బొట్టు అయితే పెడతారండి. చూసారు కదా, వచ్చిన వాళ్ళందరికీ అలాగే పెడతారు, ఎందుకో తెలీదు. మనకి గంధం అనేది కంఠానికి రాస్తారు కదా, వీళ్ళైతే నుదుటికి రాసి బొట్టు అయితే పెడతారండి. మా చిన్నది కూడా కొంగు కట్టుకోమన్నారండి. కొంగుకి ఇలాగా ప్రార్థన చేసుకుని అది కూడా అయితే కట్టుకుంటుంది. మనకి ఏం కావాలో ఇలాగా దేవుణ్ణి అయితే కోరుకుని అంటండి ముడంతా వేసుకోవాలంటండి. అది కూడా మన మీద ఇలా అనుకోవాలంట, కళ్ళు అయితే తుడుచుకోవాలంట బయటెట్టి. ఒక్కొక్కరికి ఒక్కో రకం ఆచారం అయితే ఉంటుంది కదండి. వీళ్ళైతే దీన్ని నమ్ముతారు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.